అందరికీ నమస్తే అండి. మాకు కొంతమంది పేటీఎం మేధావులు ఎక్కువ, కొంతమంది కాదు, బాగానే ఉన్నారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మావి గన్ అని ఏదైతే పిచ్చవాగుడు వాగాడో, ఆ వాగిన తర్వాత ముఖ్యంగా మా కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు అయితే ఒక ఇంటర్వ్యూలో ఒక లేడీ యాంకర్తో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మామూలుగా తిట్ల, ఆ సలహా ఇచ్చిన నుండి చెప్పుతో కొట్టాలి, మావుగాన్ని ఏంటి, బుర్ర ఉందా, అసలు సిగ్గుందా, ఏది పడితే అది గుడ్డెది సీలు పడినట్టు స్క్రిప్ట్ రాసిస్తే చదివేస్తాడా, జగన్మోహన్ రెడ్డికి సొంతంగా ఆలోచించే బుర్ర లేదా, అసలు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నాడు, ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి, ఓడిపోక ముందు చెప్పాలి లేదంటే ఓడిపోయిన తర్వాత చెప్పాలి, 2 ఏళ్ళ తర్వాత చెప్తారా, అసలు రాజధాని మీరు రాష్ట్రాన్ని నాశనం చేయాలనేసుకుంటున్నారు అని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేశాడు ఎవడో కేఎస్ ప్రసాద్. సడన్గా పేమెంట్ పడింది, రాత్రి సాక్షి టీవీలో కూర్చోబెట్టారు తీసుకొచ్చి. ఇప్పుడు మావి కానీ మహా అద్భుతం అంటాడు వీడు. కడుపుకు అన్నం తింటావో పెంట తింటావో నాకైతే అర్థం కావట్లా. నిన్న కాక మొన్నే కదా గత 2 రోజులు బట్టి ఇంకొకడు ఉన్నాడు కదా పాష, ఆయనతో కలిసి ఈ డిబేట్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మావిగన్ విధానాన్ని తప్పుపట్టాడు. రాత్రి సడన్గా సాక్షిలోకి వచ్చేసరికి మహా అద్భుతం అయిపోయింది. ఎలా రా అంటే పేమెంట్. ఇగో ఈ పేమెంట్ మేధావులు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అనమాట. ఒకసారి వినిపిస్తామనండి రాత్రి సాక్షిలో ఏమని మాట్లాడుతున్నాడా. ఉన్నాయని అనుకుంటారా చెప్పండి. ఆ లాజిక్ కూడా తెలియకుండా ఎవరికి చెప్తారండి విజనరీ లీడర్. నేనే హైదరాబాద్ కట్టాను, ఈయన కూడా ఎల్లుడైతే చెప్పాడు 400 ఏళ్ళ చరిత్ర ఉంది హైదరాబాద్. మావిగన్ ఉపయోగాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటారా చెప్పండి. కడుపుకి అన్నం తిన్నోడికి అయితే అర్థం అవుతుంది, తిన్నోడికి ఏం అర్థం అవుతుంది. నేను ఎదాక చెప్పాను స్మాల్ ఇష్యూ ఇది. ఆ గ్రేటర్ హైదరాబాద్ 180 కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడైనా మీరు 10 కోట్లు తక్కువ ల్యాండ్ ఎక్కడ అవడం చూపించండి. అలా ఇవాళ మచిలీపట్నం ఆ రేడియస్ లో ఇది గ్రేటర్ అమరావతి అన్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మీరు అమరావతి క్యాపిటల్ కాదని ఏమంటలేదు, మీరు జాగ్రత్తగా గమనించండి. అమరావతి రేడియస్ ఎన్హాన్స్ చేయమంటే ఇటుపక్క వచ్చి ఇటుపక్క వచ్చాను పోరంబోకి వాళ్ళ సిగ్గనిపించట్లేదు కాస్తనే, కానీ ఇటుపక్క వచ్చేస్తారు. మీకు నచ్చితే ఇటుపక్కకి, నచ్చకపోతే అటుపక్కకి వెళ్ళిపోతారండి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చివరికి మూలకి వెళ్ళిపోతాడు. వైజాగ్ వయసులో పెద్దోడివి, పైగా రాజకీయ విశ్లేషకుడివి, ఏమన్నా అంటే గొక్కెట్టి ఏడ్చేస్తావు. ఇటుపక్క వచ్చేస్తారు, ఇటుపక్క వచ్చేయండి. ఇంకా ఇది కారు లారీయో లేదు ట్రాక్టర్ అదో లేదండి అటు వెళ్ళమాకండి, కొద్దిగా ఇటు రండి, లెఫ్ట్కి రండి, కొద్దిగా రైట్కి వెళ్ళడానికి. ఏం పిచ్చి సన్నాసులు ఉన్నారండి మీరు అంతా. రాష్ట్రానికి, మా రాష్ట్రానికి దరిద్రులా దాపరించారు. ఇటుపక్క వచ్చేస్తారండి. ఎప్పుడు చెప్పాలి ఇది మావిగన్ అనే మాట? తాను అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కదా, 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ఫెయిల్ అయింది కదా. ఫెయిల్ అయిన తర్వాత నా దగ్గర ప్లాన్ బి ఉంది. సో 3 రాజధానికి ఎలాగా ఒప్పుకోవట్లేదు కాబట్టి కోర్టులు, నా దగ్గర ప్లాన్ బి ఉంది. అప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి అప్పుడు మావిగన్ అని చెప్పు ఉంటే బాగుండేది. ఎప్పుడు చెప్తున్నారండి? ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత. అంతకుముందు 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అది 3 రాజధానులు బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అప్పుడు చెప్పలా. ఇవాళ సడన్గా వచ్చి మావిగన్, రేపొద్దున వచ్చి ప్లాన్ సి అంటారు, తర్వాత వచ్చి ప్లాన్ డి అంటారు. ఇంకా అలా మీరు డిబేట్లో కూర్చొని సొలువాగుడు జరుపుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం ఇటు వచ్చేయండి, నా వచ్చేస్తారు కొంచెం ఇటు. వయసు వచ్చింది, అంత తల నెరిసిపోయింది, గడ్డాలు నెరిసిపోయి కాస్తనా కానీ సిగ్గు సెరవలేదు. ఇంకా కడుపుకు అన్నం తిన్నోడికి ప్రతి ఒక్కడికి అర్థమవుద్ది. నిన్న మొన్న ఏమని మాట్లాడో నువ్వే వినిపిస్తావు విను. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కాకపోతే ఇదిగో నువ్వు మాట్లాడిన వీడియోలు 4 వీడియోలు వినిపిస్తాను చూడ. 5 కన్క్లూజన్లో ఏం చెప్తారు మావిగన్ గురించి? అంతే మరి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గన్ ఇచ్చారు, అలా ముసలి దొరుకుతుంది చూడు, నాకు ఒక గన్ ఇస్తారా అని అడుగుతా చూడు. అలా పరిస్థితి క్రియేట్ చేసుకున్నారు. మావిగన్ అంటే గన్ జగన్, మళ్ళీ ఆయనే చెప్పాడు గన్ అంటే జగన్ కాదు కాబట్టి పేరు మార్చుకోండి. ఏమో ఇంకేం ముందు ఆ వైల్ ముజే మార్ అంటారు తెలుసా మీకు? మన తెలంగాణలో ప్రో అంటారు, ఆ వైల్ ముజే మార్ అని. అదే జరుగుతుంది అక్కడ. ఇప్పటికైనా కనీసం నాకు చిన్న డౌట్, ఈ పాటికి నీ మాట అనకుండా ఉండాల్సి ఉంటేనేమో అనే ఒక థాట్ అయినా మైండ్లోకి వచ్చి ఉంటుందా? ఆ మాట రాకుండా ఆయనకి రాత్రి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు బాబా సీడీ ఇస్తారు. నువ్వు మాట్లాడిన మాటలే ఇంకా ఉన్నాయి. కాస్త కానీ సిగ్గు శరం అనిపించట్లేదా నీకు? మావి విజయవాడ, విజయవాడ, గుంటూరు, సరే అది విశాఖపట్నం కూడా. మరి మిగతా ఎందుకు ఇవి మాత్రమే ఎందుకు యాడ్ చేయాలి? మరి ఆర్యం పాపం చేసింది మళ్ళీ రాయలసీమ. గతంలో నీకు 3 రాజధానులు, విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర, విశాఖపట్నము, విజయవాడ, ఇక్కడ కర్నూలు. అప్పుడు రాయలసీమకు ఒకసారి కరెంట్ పాస్ ఆడేసి వచ్చారు. కరెంట్ పాస్ సరే నువ్వు మాట్లాడిన మాటలే కదా ఇవన్నీ. జస్ట్ 2 రోజుల కింద కూడా 2 రోజులు కూడా అవ్వలేదేమో నువ్వు మాట్లాడిన మాటలే. రాత్రి సాక్షిలో కూర్చోగానే సడన్గా కడుపుకు అన్నం తిని ఊరికి అర్థమవుద్ది అని మాట్లాడుతున్నావు. అంటే నిన్న మొన్న అంతకుముందు రోజు నీకు పేమెంట్ వచ్చేంత వరకు నువ్వు కడపకు అన్నిందల్లా. కడుపు నువ్వు తిన్నది అన్నం కాదు, గడ్డి, అంతేనా?
పేమెంట్ ఇచ్చి కూర్చోబెట్టగానే మహా అద్భుతం. మావి గాని అంటే మామూలు ఏంటి అయ్యి బాబు, జగన్మోహన్ రెడ్డి బుర్ర మామూలు బుర్ర కాదు. ఆ బుర్రలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ప్లాన్ A B C D E F జెడ్ వరకు ఉంటాయండి. అవసరమైతే రేపు పొద్దున్న వేరే వేరే ఊర్లన్నింటిని కలిపేసి విచిత్రమైన పేర్లు ఎట్టేస్తాడు. ఈ దిక్మాన్స్ అంతా మీరు ఎలా తయారయ్యారు వల్ల మా రాష్ట్రం ఎలా తయారైంది. ఎందుకు నా మాట ఎన్ని కాస్త నాకు ఇంకా నువ్వు మీద కొద్ది గొప్ప వయసులో పెద్దోడు కాబట్టి కాస్త గౌరవం ఉంది. ఈ విశ్లేషణలు గట్రా చేయి, మాకు అనవసరంగా నీకు సూట్ అవుతావు. మన బతికంతా మునిబాబు పొద్దుల పుస్తకం దగ్గర ఆగిపోయింది. నువ్వు అందులోంచి బయటకు వచ్చిన రోజున నువ్వు రాజకీయ విశ్లేషకుడు అవుతావు. మరి అంత మెట్టదనమా? ఇప్పుడు నేనేం మాట్లాడుతాను నాకు గుర్తుండదా? నిన్న మొన్న నువ్వు డిబేట్లలో ఏం మాట్లాడు నీకు గుర్తుండదా? అంటే అవి జనాలు చూడరని చెప్పేసి నీ అభిప్రాయమా? సాక్షిలో కూర్చుంటే ఒక మాట, బయట కూర్చుంటే ఒక మాట. అంటే బయట కూర్చున్న వీడియోలు, బయట కూర్చొని మాట్లాడిన వీడియోలు, ఇంటర్వ్యూలు ఎవడో చూడరా జనం? తిడుతున్నారా లేదా? పచ్చి బుద్ధులు తిట్టేస్తున్నారు. నేను ఎదవ నిన్న మొన్నటి దాకా ఏమని మాట్లాడావు, ఇలా ట్రోల్ చేసావు కదా అని చెప్పేసి నేను తిడుతున్నారా? ఎందుకు అంత సిగ్మాలు బతుకని అడుగుతున్నా. అంత అవసరం, అంత దిగజారిపోవాలా డబ్బుల కోసం? కనీసం మనం మాట్లాడేటప్పుడు అరే పలానా ఛానల్లో నేను ఎలా మాట్లాడాను, ఇక్కడ ఎలా మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం ఉందా అసలు? ఎందుకు క్వశ్చన్ చేయట్లేదండి నాకు అర్థం కావట్లేదు. నువ్వు వైసీపీ కార్యకర్తవు కాదు, రాజకీయ విశ్లేషకుడివి కదా. డిబేట్లో కూర్చున్నావు కదా, సాక్షి డిబేట్లోనే కూర్చున్నావు, వాళ్ళ డిబేట్లోనే. మరి అడగకపోయావా? మరి అదేంటండి ఈ మొక్కేదో 3 ఏళ్ళ కింద చెప్పి ఉండాల్సింది, 4 ఏళ్ళ కింద చెప్పి ఉండాల్సింది. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నప్పుడే ప్లాన్ B అని చెప్పేసి అదే అసెంబ్లీలో ప్రకటించాల్సింది. మావిగన్న విజయవాడ గుంటూరు అని చెప్పేసి అని అప్పుడు చెప్పలేదు. మళ్ళీ ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్లమెంట్లోనే రాజ్యసభలోనే చర్చ జరుగుతూ ఉంటే బిల్లు పాస్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మావిగన్న అని చెప్పేసి మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదండి? అంటే మీకు నోటుకు వచ్చినట్టు ఎట్ట పడితే అట్టగా, ఎలా పడితే అలాగా మనం ఇవాళ అనుకూలంగా ఉంటే ఇటు, లేదంటే అటు. బాగా ఏమని మాట్లాడతారు? కొంచెం ఇటు రావాలి, ఇటు జరిగిపోవాలి, అటు కొంచెం కాస్త తలా తోక ఉండి మాట్లాడాలి. ఒకే మాట మీద ఉండాలి, అన్ని మాటలు మాట్లాడకూడదు. జరిగిపోతారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు అంటాడు కొంచెం, తర్వాత ఇంకొకరు వచ్చి మళ్ళీ ఇటు అంటారు, తర్వాత మళ్ళీ ఇటు అంటారు. ఇంకా అలా లెఫ్ట్కి రైట్కి జరుపుకుంటే వెళ్ళిపోతాం. ఇంకా అలాగే రాజధాని జరిపేసుకోవాలట. ఇంకా రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయినా కానీ ఇంకా మన బతుకులకి రాజధాని అంటే ఇది ఏది లేదు. దాన్ని ఇవే అవనివ్వట్లేదు. దాన్ని ఇదే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలట ఆడకుండా ఉంటే ఈ వాటికి అమరావతి ఒక కొలుక్కి వచ్చేది కదా. రాగానే ఎక్కడ పనులు అక్కడ నిలిపేసి ఆ సింగపూర్ కన్సార్టియాన్ని తరిమేసి సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసేసి కేంద్ర ప్రభుత్వం చెప్తానే ఉంది ఓ సవట అలాంటివన్నీ రద్దు చేయి మాకు. అబ్బే లేదు, మా రివర్స్ టెండరింగ్ మొత్తం పోలవరాన్ని అటాగే చేసాడు. పోలవరం రివర్స్ టెండరింగే అన్నాడు, ప్రత్యేక హోదా అన్నాడు. వీటి గురించి అడగట్లా. రాగానే పొలోమని వచ్చేసాడు. మావిగన్న అనగానే అయ్యి బాబోయ్ మావిగన్న అంటాడు. రేపు పొద్దున్న ఏదో ఇంకో పేరు పెడతాడు. ఇంకా అలా మన బతుకు ఇంకా అలా బంద్ చేయడమేమో. విశ్లేషణ మానే ప్రసాద్, నా మాట కాస్త విను. ఎందుకు ఇలా ట్రోల్ అయిపోతావు? పచ్చి బుద్ధులు తిడుతున్నారు నేను. నువ్వు అర్థమైంది, నువ్వు కడుపుకు అన్నం తినట్లేదు అని చెప్పేసి అని మాకు అర్థమైంది. కానీ చెప్తున్నా ఉదాహరణకి ఎట్ట పడితే అట్ట బంద్ చేయడం, ఎడ్డుమంటే ఎడ్డు, తెడ్డుమంటే తెడ్డు. రేపు అన్న రోజున జనాలకు సమాధానం చెప్పాలి కదండి. రేపు పొద్దున్న మళ్ళీ మాట మార్చి ఇవాళ మావిగానే అన్నాడు, రేపు పొద్దున్న ఇంకో గన్నో ఇంకోటో ఏదో పేరెట్టేస్తాడు. అలా పెట్టడం అని చెప్పేసి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు 14 వరకు 14 to 19 వరకు మా రాష్ట్ర రాజధాని అమరావతి. నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదే అమరావతి. నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదే అమరావతి. అవునా? ప్రతి సందర్భంలోని ఆ సంకల్పయాత్ర ఏదో చేశాడు కదా మా దరిద్రానికి. ప్రతి మీటింగ్లోను ఎక్కడ మాట అన్నా కానీ అదే మాట. నేను ఇక్కడ కొంప కట్టుకుంటున్నాను, ఇదే రాజధాని. నేను ఇక్కడ కొంప కట్టుకుంటున్నాను, ఇదే రాజధాని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పటి నాయకులు, మంత్రులు చెప్తూనే ఉన్నారు, జగన్ అనేవాడు అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధాని మార్చేస్తాడు, రాష్ట్ర రాజధాని పూర్తిగా నాశనం చేస్తాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అప్పటికి కూడా సరే ఏదో అదృష్టమో లేదంటే మనం చేసుకున్న కర్మో జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్, మొదలెట్టాడు. ఇంకా రాగానే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రానికి 3 రాజధానులు ఉండొచ్చేమో, నేను 3 రాజధానులు పెట్టేస్తానని చెప్పేసి అన్నాడు. అయిపోయింది. 3 ఏళ్ళు సాగదీశారు. 3 రాజధానులు, విశాఖపట్నం, కర్నూలు, అమరావతి. ఇంకా నేను విశాఖపట్నానికి వెళ్ళిపోతున్నానికి రెడీ సిద్ధమైపోయాడు అన్నింటికి. ఏం చేసాడు తర్వాత? హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పుతో కొడితే చట్టాలు చేశారు రా బాబు, నువ్వు ఎలా పడితే అలా మారుతాను కుదరదు,
ఇలాంటి డ్రామాలు ఆడమాకని చెప్పి చెప్పుతో కొడితే నేను 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి అదే అసెంబ్లీలో ప్రకటించాడు. అప్పుడు చెప్పేది ఉండే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, నాకు బుర్ర లేదు, బుద్ధి జ్ఞానం లేదు, మా ఓ లేదు, మా పనికి మళ్ళీ లేదు, స్క్రిప్ట్ ఇస్తే దాని ప్రకారంగా నేను చదివేశాను, నాకు చట్టాల గురించి అవగాహన లేదు, పరిపాలనా విధానాల గురించి నాకు అవగాహన లేదని చెప్పేసి ఆ రోజు చెప్పు తగలడితే ఓహో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి ఉంది మావిగాన్ అని చెప్పేసి నేను అనుకుంటాం. ఆ 2 ఏళ్ళు మళ్ళీ కొత్త బిల్లు అన్నాడు. ఆ కొత్త బిల్లు ఎప్పుడు తీసుకొస్తాడు అని చెప్పేసి మేము 2 సంవత్సరాలు వెయిట్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ కౌన్సిల్లోనికి బలం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. చేయాలనుకుంటే 3 రాజధానులు చేయొచ్చు, కానీ ఎందుకు చేయలేదు, అది ముందుకు వెళ్ళదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. కాబట్టి మళ్ళీ 3 రాజధానుల ప్రస్తావన ఎప్పుడూ తీసుకురాలా. ఎప్పుడూ తీసుకురాకుండా ఏం చేశాడు, అమరావతిని పూర్తిగా నాశనం చేసేయాలని చెప్పేసి అని ఒక పక్క కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్తూనే విశాఖపట్నంలో రుచికొండ భవనం కట్టుకున్నాడు. ఈ ఎన్నికల ముందు 23 నవంబర్లో వెళ్ళిపోతా, డిసెంబర్లో వెళ్ళిపోతా, జనవరిలో వెళ్ళిపోతా, 24 ఫిబ్రవరిలో వెళ్ళిపోతానని చెప్పేసి అని మాట్లాడాడు. నేను పరిపాలన అంతా విశాఖపట్నం నుంచి చేస్తాను, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని. మళ్ళీ డబుల్ ప్లానింగ్ మాట ఇదంతా కూడా అయిందా. ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ మేము అమరావతికి మద్దతు ఇస్తున్నాం, మా 3 రాజధానులు ఫెయిల్ అయింది, అది తప్పు అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే మాట్లాడే ముందు వరకు, అంతకు ముందు వరకు కూడా వైసీపీ నాయకులు మేము అమరావతికి వ్యతిరేకం కాదే, అప్పుడు వ్యతిరేకించాం, అప్పుడు 3 రాజధానులు అన్నాం, కానీ ఇప్పుడు అమరావతికే మద్దతు ఇస్తున్నాం కదా అని చెప్పేసి అని మాట్లాడారు. సడన్గా మావిగన్ అనగానే ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్లేట్ తిప్పేశారు. లేదు మేము 3 రాజధానులు, మళ్ళీ మావిగన్ మళ్ళీ ఇప్పుడు రేపొద్దున మళ్ళీ 29లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఇంకేం చెప్పుకొస్తాడు. అంటే గెలిచిన ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి పూటకొక రాజధాని లేదంటే పూటకొక ఊరు చెప్పుకుంటా పోతారా. స్థిరత్వం ఉండొద్దండి, మన మనసుకు మన బుర్రకే స్థిరత్వం ఉండొద్దా. ఒక మాట అన్నామంటే ఒకే దాని మీద ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతి అనే అంటున్నాడు. ఆయన కష్టమో నష్టమో 5 ఏళ్ళు పట్టుద్దో 10 ఏళ్ళు పట్టుద్దో అమరావతికే ఆయన ఒకే మాట మీద ఉన్నాడు. ఆయన 10 మాటలు మాట్లాడట్లేదు కదా. ఆ పైకి బొగ్గడు ఏమని మాట్లాడతాడంటే మహేష్ ప్రసాద్ గెజిట్ని తీసుకెళ్ళాలండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి రాజధానితో ఆటలు ఆడుకుంటాను, ఏ రాష్ట్రంలోనూ లేదు కదా, ఆయా రాష్ట్రాల రాజధాని ఆయా రాష్ట్రాల నిర్ణయమే కదా, ఎవరు గెజిట్ చేయించుకోలేదు కదా, మనం ఎందుకు చేయించుకుంటున్నాం గెజిట్. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి మారిన తర్వాత రాష్ట్ర రాజధాని నేను మారుస్తాను అన్న సందర్భాలు ఎక్కడా కూడా చరిత్రలో లేవు. ఒకసారి చెక్ చేసుకో కావాలంటే, నువ్వు చరిత్ర గురించి చెప్పుకొస్తావు కదా, 300 400 ఏళ్ళ చరిత్ర వరకు చెప్పుకొస్తావు కదా, ఒకసారి హిస్టరీ చూసుకో, ఎక్కడా లేదు. మళ్ళీ ఇలాంటి మూర్ఖులు ఎవరో రాకుండా ఒకవేళ వచ్చినా సరే అమరావతిని కదిలించకుండా తీసుకొచ్చారు. లేదంటే కనుక రాగానే లేదంటే ప్రభుత్వాలు మారంగానే నాకు రాజధాని అది, నాకు రాజధాని ఇది, నేను బెంగళూరులో ఉంటే బెంగళూరులో. నిన్న మొన్న ఎవడో మాట్లాడాడు అదే సాక్షి టీవీలో, పైన ఆయన హైకోర్టు అడ్వకేట్ అంట. భర్త ఒక అడ్వకేట్లు అందరూ మాకే దగ్గర అవుతారు, మళ్ళీ హైకోర్టు అడ్వకేట్లు. మళ్ళీ కాస్త అయినా సరే ఎక్కడైనా సిగ్గుపడి ఇలాంటి మాటలు మాట్లాడు. మాకు తురుపారు పట్టావు కదా, తప్పు పట్టావు కదా, ఏ కేసావు కదా నిన్న మొన్న. మరి సడన్గా నీకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అంత గొప్ప నిర్ణయం అలా అయిపోయింది. రాత్రి ఆయన డబ్బులు పడ్డా, పేమెంట్ పడిందా, ఇప్పుడు కవర్ చేయడానికి తీసుకొచ్చారా నిన్ను. ఏం లోఫర్గాలు తయారయ్యారండి రాష్ట్రానికి. తెడ్డు అంటే తెడ్డు, ప్రతిదాన్ని వ్యతిరేకించాలి. మొదట్లో చేసేది ప్రతిదీ వీళ్ళకి ఒకటే టార్గెట్. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పని చేసినా, ఏ పరిశ్రమ తీసుకొచ్చినా, మన రాష్ట్రానికి ఏ పరిశ్రమ ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పినా సరే వాళ్ళ టార్గెట్ ఏంటంటే అది మన రాష్ట్రానికి రావద్దు. ప్రతి పోరంబోకి ఎదవ వస్తాడో, స్కామ్ అంటాడో, భూములు తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు అంటారు, ఇంకోటి అంటారు, దాని మీద విపరీతంగా విష ప్రచారం చేస్తారు. అది గ్రౌండ్ అయిన తర్వాత, ఆ పరిశ్రమ కార్యకలాపాలు మొదలైన తర్వాత దాని క్రెడిట్ దుబ్బేస్తానికి ముందే ఉంటారు మళ్ళీ. సరే వాళ్ళ టెక్నాలజీ మారింది. మనం ఇవాళ నేను ఈరోజు ఏం మాట్లాడినా సరే 10 ఏళ్ల తర్వాత కూడా మనకు దొరుకుద్ది. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ అలా కొడితే ఇలా వస్తుంది. ఇంత టెక్నాలజీ మారింది మనకి. నువ్వు 5 ఏళ్ళ క్రితం ఏం మాట్లాడావు, 10 ఏళ్ళ క్రితం ఏం మాట్లాడావు అలా కొడితే ఇలా వస్తాయి. రావట్లేదా అంటే జనాలకు అంత తీరిక ఎక్కడ ఉందంటే అనే ఫీలింగ్ కదా మీకు. జనాలు చూడరులే, జనాలు మర్చిపోతారులే, జనాలకు నేను కాకమొన్న వేసుకున్న కూర గుర్తుండదు, మనం మాట్లాడిన మాటలు ఏం గుర్తుకుంటాయి, సందర్భానుసారంగా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటారా. అందుకే మిమ్మల్ని ట్రోల్ చేసేది, ఇంటికి కాదు మిమ్మల్ని ట్రోల్ చేసేది. సరే పోనీ అన్నీ వద్దండి, ఎంత అయిపోతుంది, వీడియో ఎక్కువైపోతుంది చెప్తున్నా, అన్నీ వద్దు. ఈ మావిగన్ ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన ఉన్నప్పుడు ఒక పక్కన అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది. తీర్మానం చేశారు కదా మొన్న,
అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే కదా పార్లమెంట్కి బిల్లు వెళ్ళింది, అవునా? మరి అదే అసెంబ్లీకి వెళ్ళి ఆ 11 మంది అంటే ఆ 10 మందితో కలిసి జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మంది, ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలిసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే అధ్యక్ష, గతంలో 3 రాజధానులు అన్న మాట నేను తప్పు చేసాను, 3 రాజధానులు అని, తర్వాత నేను బిల్లు వెనక్కి తీసుకున్నాను, ఇప్పుడు ఎలాగ తీర్మానం చేస్తున్నారు కాబట్టి నా దగ్గర ప్లాన్ బి ఉంది, ఒకసారి మీరు కూడా పరిశీలించండి, ఇదిగో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని ఎక్కడ చెప్పాలండి? అసెంబ్లీ వేదికగా చెప్పాలి. ఎక్కడ చెప్తున్నాడు? ప్రెస్ మీట్ అయిపోయింది, ప్రెస్ మీట్లోకి వచ్చి చెప్తున్నాడు, అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి, పార్లమెంట్లో బిల్లు పాస్ అయిపోయింది, రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోయింది, ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు నాకు మావిగన్ కావాలి. మరి ఆ మొక్కేదో అసెంబ్లీకి చెప్తే కాదా? ఇప్పుడు బెంగళూరు నుంచి విజయవాడ వరకు వచ్చేవు, తాడేపల్లి వరకు వచ్చేవు, అక్కడి నుంచి మహా అయితే ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు జర్నీ నీకైతే, 15 నిమిషాలు జర్నీ అసెంబ్లీకి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు వెళ్ళి మీ అభిప్రాయం చెప్పడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు వెళ్ళలేకపోయారు? ఈ లాజిక్లు ఏం మాట్లాడ మాకు డిబేట్లో కూర్చొని సొలువాగుడు వాగండి. మీ అంత దిక్మల ఎదలో నేను ఎక్కడ చూడలేదు. ఇంకా మీ గురించి ఎంతకన్నా ఎక్కువ టైం మాట్లాడినా బొక్కే.